యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడదును. చాలు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో రక్షణ గొప్ప బలశాలులుగా మనకు మార్చింది. రక్షణ మన నివాస స్థలాన్ని మార్చింది. రక్షణ మనల్ని ఏం చేస్తుందంటే, మన ఎడల రక్షణలో ఉన్నటువంటి గొప్ప దీవెన ఎలాంటిదో తెలుసా? మన పట్ల జాలి పడినటువంటి దీవెన మనం పొందుకున్నామండి. ప్రైజ్ గాడ్. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను వారి ఎడల జాలి పడదను. ఒకప్పుడు మనము కనికరము పొందకపోయినటువంటి వారిని ఇప్పుడు ప్రభు చేత కనికరించబడుతున్నాం. మనము జాలి అనే మాటకి దయ, వాత్సల్యత, కరుణ, ఇదంతా కూడా ఒక అక్కా చెల్లెలు లాంటి, ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల లాంటి పదాలు. ఇది జాలి, దయ, వాత్సల్యత, కరుణ, ఇవంతా కూడా ఒక తల్లికి పుట్టినటువంటి అక్క చెన్నెండ్రుల లాంటి పదాలు. ఇది కాబట్టి రక్షణ అనేది దేవుని జాలిలో పుట్టినది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను రక్షించబడ్డానికి, మనము రక్షించబడ్డానికి దేవుని యొక్క హృదయములో ఒక జాలి పుట్టింది. అది రక్షణ అనేది ఎలాంటిదంటే, దేవుని మనసులో నుండి జాలువారినటువంటి జాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వాక్యము గనుక ధ్యానం చేసినట్లయితే, ఒకప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారము కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలమైతే. ఒకప్పుడు మనము కనికరింపబడకపోయినటువంటి వారము, కానీ ఇప్పుడు కనికరింపబడినటువంటి వారమయ్యామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. జాలి అంటే దేవుని కృపకు గుర్తు. కృప ద్వారా మనకు రక్షణ వచ్చింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి రక్షణలో ఉన్నటువంటి గొప్ప దీవెన ఏమిటో తెలుసా? అక్కడ రాయబడింది, వారి ఎడల నేను జాలి పడదు. ఈ రోజున గనుక మనం చూసినట్లయితే, మన పరిస్థితులు బాగులేనప్పుడు, మన స్థితిగతులు మారిపోయినప్పుడు చూసి మనకి దూరం నుంచి అయ్యో అవునా అన్నటువంటి వారే కానీ ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల జాలి కలిగినటువంటి వాడు ఒక్క దేవుడు తప్ప ఇంకొకరు మనకి లేరు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేకమైన ప్రాంతాలు తిరుగుతుండే సందర్భంలో ఆయన జాలిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన జాలి ఎంత గొప్పదో మనం ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడింది కదా, నేను వారి ఎడల జాలి పడదును. ఈ రోజున గనుక మన పట్ల దేవుని జాలి గనుక లేకపోతే ఈ రోజున మనం ఎవరు కూడా రామండి ఇక్కడికి. కేవలం ఆయన జాలి మనకి ఈ స్థితికి ఈ రోజున తీసుకొచ్చింది పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో, భూలోకంలో నరావతరిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు యొక్క బోధనలో తప్పు పట్టడానికి, ఆయన మాటలు ఎక్కడైనా జారుతాడా అన్నటువంటి రీతిలో పట్టుకోవడానికి తిరుగుతున్నాడు పిల్లలు. అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనము, క్రొత్త నిబంధన గ్రంథము లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనము, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేమి చేయాలి? ఎలాగ అడిగాడంట? మామూలు అడిగారు, నేర్చుకునే విధానంగా అడిగాడా? శోధిస్తుంటే తప్పు పట్టే విధానముగా ఆయనని
మాటల్లోని యేసుక్రీస్తు ప్రభువారు మాటల్లో తప్పులు పట్టడానికి ఆయన్ను శోధించారంటే పిల్లరా. ఆ సందర్భంలో, ఏ సందర్భంలో, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలంతా కూడా ప్రజలకు బోధించినటువంటి ఉపదేశకుడు ఆయన. ఆ ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువారిని తప్పు పట్టడానికి ఏమన్నాడు? నిత్య జీవానికి ఒక వ్యక్తి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలని ఆయన్ని అడిగితే, ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, 33వ వచనం చదవండి ఇప్పుడు. వచ్చి అతనిని చూచి, ఇదండి దేవునికి మహిమ కలుగునుగా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? నేను వారి పట్ల జాలి పడుదును. ఒక వ్యక్తి పట్ల అక్కడ రాయబడింది పిల్లరా. ఆయనను చూచి అతని మీద జాలిపడి. కొన్ని సందర్భాల్లో మనం చూసేటప్పుడు, మీడియా వచ్చాక గుండెలు కరిగిపోయినటువంటి కొన్ని దృశ్యాలు చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతున్నటువంటి చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోయి వారి యొక్క కళ్ళు, కిడ్నీలు అది తీసి చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. జాలి లేనటువంటి హృదయం అయిపోయింది లోకం. కనికరం లేనటువంటి లోకం అయిపోయింది ఈ రోజున. మనుషుల యొక్క ప్రాణాలతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. తినే ఆహారం కూడా కల్తీ కలిపేశారు. త్రాగుతున్నటువంటి నీరుల్లో కూడా కల్తీ వచ్చింది. కాలంలో కడుగుతున్నాడు ఒక ఆయన కాయగూరలు, అదే అమ్ముతున్నాడు ప్రజలకి. నెయ్యి చెడిపోయినటువంటి పదార్థాలతో తయారు చేసి నాణ్యమైనటువంటి నెయ్యి అని అమ్ముతున్నారు. ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తిందామా మంచిది అనుకుంటే అది కూడా మందులు వేసేసి, అంటే ప్రజలకి మనుషుల యొక్క హృదయాల్లో ఏమైపోయింది తెలుసా? మనుషుల యొక్క బ్రతుకులు, జీవాల కన్నా వారికి ధన వ్యామోహమే ప్రాముఖ్యత అయిపోయింది పిల్లరా. ఈ లోకంలో పిల్లరా నిజమైనటువంటి జాలి కలిగినటువంటి దేవుడు తప్ప ఇంకొక వ్యక్తి ఎవరు కూడా లేరు పిల్లరా. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో ఒక మంచి సమరయుని యొక్క ఉపమానం యేసు ప్రభువు వారు చెప్పారు. ఈ ఉపమానం అది మంచి సమరయుడు. ఒక వ్యక్తి ఏమో అక్కడ రాయబడింది 30వ వచనం నుంచి మీరు చదువుకొని వస్తే, 30వ వచనం లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక మనుషుడు ఆయన ఇలాగ ప్రారంభించాడు. ఎవరితోటి? ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభువును శోధించడానికి అడిగినటువంటి మాటకు ఆయన ఒక సందర్భాన్ని తీసుకొని ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకటి, ప్రతి వ్యక్తి కూడా ప్రయాణంలో ఉన్నాం మనం. అది యెరికోకైనా ప్రయాణం చేయాలి, లేక యెరూషలేముకైనా ప్రయాణం చేయాలి. ఇంకా చెప్పమంటే మీరు అందరు కూడా ఓపిక పడితే ఒక్క 40 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక 40 నిమిషాల్లో కూడా చెప్పే వాక్యం కూడా కాదు ఇది. కనీసం 3 గంటల ప్రసంగం ఇది. 3 గంటలు అయితేనే నేను కరెక్ట్గా చెప్పగలను ఈ వాక్యం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయానికి ముగిస్తాను. ఇక్కడ రాయబడింది, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి ప్రయాణం అవుతున్నాడు. అంటే ప్రతి మానవుడు కూడా ప్రయాణంలో ఉన్నాడు. ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో మనం ప్రతిరోజు ఎక్కడికో ఒక దగ్గరికి ప్రయాణము చేస్తూనే ఉంటున్నాం. మన జీవితాలు ప్రయాణంతో పోల్చబడింది. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే యెరికోకైనా ప్రయాణం చేయాలి, లేకపోతే యెరూషలేముకైనా ప్రయాణం చేయాలి. యెరూషలేం అంటే దేవుని యొక్క నివాస స్థలం, సమాధానం కలిగినటువంటి స్థలం. యెరూషలేం అనే మాటకు అర్థము సమాధానము కలిగినటువంటి పేరుకు దానికి అర్థం. యెరూషలేం అనే మాటకు అర్థం సమాధానము. యెరికో అనే పట్టణానికి అర్థం ఏంటో తెలుసా? నాశనమైనటువంటి పట్టణము. మన జీవితాలలో వయసుకు వచ్చాక
ఒక అవగాహనకు వచ్చేటప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుంటాం మనం. ఒకటి ఎంపిక చేసుకుంటే సమాధానపరమైనటువంటి పట్టణాన్నైనా ఎంపిక చేసుకుంటావు, లేక శపితమైనటువంటి స్నేహాలతోటి శపితమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేసి పతనమైన అయిపోతాం. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఒకటేమో యెరూషలేముకైనా ప్రయాణం చేయాలి దేవుని వైపు, లేక నాశనపురమైనటువంటి యెరికోకైనా ప్రయాణం అవ్వాలి. ఆ సందర్భాన్ని, ఆ ఉపమానాన్ని ప్రభువు చెప్తున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో, అంటే యెరికో అంటే దిగుడు స్థలం, చాలా ఈజీగా దిగిపోవచ్చు. కానీ యెరూషలేము పర్వతాల మీద నిర్మాణం చేయబడినటువంటి పట్టణం. అది అంటే దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే కష్టంతో కూడినటువంటిది. లోకాసులు మానుకోవాలి, అపహాసాలు విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు విడిచిపెట్టాలి. ఇది ఎక్కడం ఈజీయా, ఇక్కడ నుంచి ఇక్కడ దిగిపోవడం ఈజీయా? ఈ రెండిట్లో ఏది మనకు సులువైనటువంటిది? ఎక్కడం కష్టమా, దిగడం కష్టమా? యెరికోకు వెళ్ళిపోవడం చాలా సులువు. ఈ యెరికోలో ఏముంటుందో తెలుసా? అసహ్యకరమైనటువంటి కార్యాలు జరుగుతుంది. అక్కడ ప్రార్థనలు జరుగుతుంటే, ఆరాధనలు జరుగుతుంటే, ఇక్కడేమో వ్యతిరేకమైనటువంటిది. ఒకరిని ఒకరు కొట్టుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడము, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, అది జరుగుతుంది. ఈ వ్యక్తి యొక్క ప్రయాణం ఎటువైపు వెళ్తుందంటే యెరికో వైపు వెళ్తుంది పిల్లరా. ఆ యెరికో ప్రయాణములో అక్కడ జరిగినటువంటి విషయం, దొంగల చేతికి వెళ్ళి చిక్కుకున్నాడంటాడు. వాడు వెళ్ళి ఏం చేయబడ్డాడు? దొంగల చేత చిక్కబడ్డాడు. అంటే దొంగలంటే ఎవరో తెలుసా? సాతానుడు, సాతాను యొక్క అనుచరులు. ప్రతి మానవుని యొక్క జీవితం ఎలాగుందో తెలుసా? యెరికోలో ప్రయాణం చేసిన ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా సాతాను యొక్క వలలో ఉన్నటువంటి వారు. వాడు సాతానుడు, వారి యొక్క అనుచరులు దొంగలు. వీరేం చేశారంటే తెలుసా? ఆయనకి శుభ్రముగా కొట్టి వాడి యొక్క వస్త్రములను దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో. మన అంశం ఏంటో అర్థమవుతుందా మీకు? ఈరోజు మన అంశం ఏంటి? వారి ఎడల జాలి చూపెదను, జాలి పడేదను. ఇక్కడ దేవుని యొక్క జాలి యొక్క ప్రత్యక్షతను చెప్పనివ్వండి. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోయినట్టు. యెరికో అంటే ఏంటి? యెరికో అంటే ఏంటి? లోకం పరిస్థితి ఎలాగుంది? లోకం పరిస్థితి ఎలాగుంది? నాశనము, కొట్టు, లేకపోతే చంపు, త్రాగు, విచ్చలవిడిగా తిరుగు, నీకే అడ్డు లేదు. జీవితం అంటే ఏంటో తెలుసా? లోకం ఏంటి నేర్పిస్తుంది తెలుసా? యెరికో అంటే ఏంటో తెలుసా? తినుము, త్రాగుము, సుఖించము, నువ్వు ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకో. ఇది యెరికో స్థితి. యెరూషలేము ఒక ఉన్నతమైనటువంటి స్థలం. అది ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ఏది కూడా జరగకపోయినటువంటి స్థలం అది. కాబట్టి తమ్ముడా, చెల్లులా, ఈ రెండిట్లో నువ్వు ఎక్కడున్నావు? ఉంటే యెరికోలోనే ఉండాలి, లేకపోతే యెరూషలేమునైనా ఉండాలి. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడంటే, ఆ యెరికో ప్రయాణంలో ఉంటున్నటువంటి వ్యక్తిని దొంగలు వచ్చి పట్టుకొని, దొంగలంటే ఎవరు? సాతానుడు, సాతాను యొక్క అనుచరులు. వాడి యొక్క గుణలక్షణం ఏంటో తెలుసా? మనుషులను కొట్టడమే. ఈరోజున బెల్ట్ బాంబులు పట్టుకొని జనాల మధ్యకి వెళ్ళిపోయి, బాగా వాళ్ళు ఏం చదువుకోలేనటువంటి వ్యక్తులు కారు, వారేమి పామరులు కారు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ధనానికి అమ్ముడైపోయి తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఇతరుల యొక్క ప్రాణాలను కూడా తీస్తున్నారు. జాలి లేదు, కనికరం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడికి జాలి కనికరం ఉంటుందా? వాడు ఏం చేశాడు? శుభ్రంగా గాయపరిచారు వాడికి. ఆ యెరికో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆయన వీసుకున్నటువంటి బట్టలు కూడా దోసేసుకొని, వాడి దగ్గర ఉన్నదంతా కూడా దోచేసుకొని ఎటువంటి స్థితిలో విడిచిపెట్టేశారు తెలుసా? కొర ప్రాణముతో. కొర ప్రాణం అంటే
ఇంకా ఏ క్షణాన్ని చనిపోతాడో తెలియదు. అంటే సాతానుడు మానవాళిని ఏం చేయగలరు తెలుసా? ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాడండి. నిద్ర లేనటువంటి పరిస్థితులు, ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితులు, ఇంక దేని వైపు కూడా మనసు లేకుండా ఎప్పుడు చనిపోతానో అన్నటువంటి రీతిలో నీ యాత్ర ఎక్కడ ముగించబడతాదో తెలియకపోయినటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు నిన్ను ఒంటరిగా. ఆ స్థితిలో నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఒంటరి అయిపోయాడు. నా అన్నటువంటి వారు ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనాను, ఒకరోజు నీకు దగ్గరకు వచ్చి కూర్చుంటారు, 2 రోజులు నీ దగ్గర కూర్చొని బ్రతిమాలుతారు, 4 రోజులు వచ్చి నీకు అది చెయ్యి, ఇది చెయ్యి, ఈ మందులయ్యి, ఆ మందులయ్యి, ఇది తినని నీకు చెప్పగలరే కానీ నీతో పాటు కూడా అగోరాత్రులు కూర్చొని నీ బాధను పంచుకోకపోవచ్చు. ఆయన పరిస్థితి ఏ స్థితికి జారిపోయిందో తెలుసా? ఒంటరి అయిపోయాడు. గాయాలతో బాధపడుతున్నారు. కొర ప్రాణముతో కొట్టి మిట్టలాడుతున్నటువంటి సమయంలో ఒక యాజకుడు వచ్చాడంటండి. ఆ దారిలో ఎవరు వచ్చారు? ఒక యాజకుడు వచ్చాడు. చూచి ఏం చేశాడు? ప్రక్కగా యాజకుడు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఆచార సంబంధమైనటువంటి విషయాలు ఉంది. అంటే యేసు క్రీస్తు ప్రభువారు నరావతారిగా రాకముందు జరిగినటువంటి ఆచారాలు, అదంతా కూడా ధర్మశాస్త్రం. యేసు క్రీస్తు కంటే ముందుగా చూడు, జాగ్రత్తగా 3 వస్తారు ఈ దారిలోని. మొదటి వ్యక్తి ఏమో యాజకుడు. యాజకుడు అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అనేది తప్పు ఏమిటో చూపిస్తుంది, పాపం అంటే ఏటో చూపిస్తుంది, కానీ పాపాన్ని తీసివేయటం జరగలేదు. అంటే యేసుక్రీస్తు ముందుకు ఏమొచ్చిందో తెలుసా? యేసుక్రీస్తుకు ముందు మతాలు, నాయకులు, మత బోధకులందరూ కూడా తప్పేమిటో పాపమేంటో అది ఇది అని చెప్పారు, కానీ ఆ పాపాన్ని ఎవరు కూడా తీసివేయలేకుండా ఉన్నారు పిల్లరా. ఆ యొక్క యాజకుడు చూసి ఏం చేశాడు తెలుసా? పక్కగా. కానీ ఆయన పరిస్థితి ఏమో జాలిపడ్డా, కనికరించాడా, దయ చూపించాడా, వాత్సల్యత చూపించాడా? ప్రక్కగా పడి ఇంకొకడు వస్తాడు, రెండో వ్యక్తి లేవీయుడు. చదవండి. లేవీయుడు ఆ చోటుకు వచ్చి చూచాడు, కానీ వాడు కూడా లేవీయుడు అంటే దేవుని మందిరములో పరిచర్య చేసినటువంటి పరిచారకులు వీళ్ళు. ప్రత్యక్షపు గుడారమును మోసినటువంటి వారు, దేవాలయం యొక్క సరిహద్దులు, దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులను వాటన్నిటిని కూడా భద్రంగా కాపలా కాచేవారు వీళ్ళు. అంటే ఈ లేవీయులు అనే మాటకి, లేక లేవీయులు దేనికి గుర్తుగా ఉన్నారంటే ఆచారాలను చూపిస్తుంది. ఈయన కొర ప్రాణంతో కొట్టి మిట్లాడుతుంటే చెప్పాలి. ఒకటి ఎవరొచ్చారు? యాజకుడు అంటే ధర్మశాస్త్రం తప్పులు ఎత్తి చూపిస్తుంది. పాపం ఇదే, పాపం అంటే అదే అని చెప్తుంది, కానీ ఆ పాపములు ఉన్నటువంటి వ్యక్తిని విడిపించలేనటువంటి ధర్మశాస్త్రం. ఇంకొక వ్యక్తి వచ్చాడు, లేవీయుడు. ఈయన దేనికి గుర్తు తెలిసి? అయినా ఆచారాలకు గుర్తు. చెప్పండి అమ్మో. ఆచారం ఏంటంటే తెలుసా? ముట్టుకోకూడదు, ఇది తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఆచారాలు చెప్తుంది. ఆచారాలు కూడా మనిషి ఎడల కనికారం లేకుండా చేసింది పిల్లరా. చాలా వందల సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రం ఉంది. ఇంకా యేసుక్రీస్తు రాకముందు ఆచారాలు ఉంది, కానీ పడిపోయినటువంటి మానవుల పట్ల జాలి చూపించినటువంటి వారు లేరు. అక్కడ రాయబడింది, చదువుతారా? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. సమరయుడు అంటే ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి. సమరయుడు అంటే
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని సమరయుడిగా పోల్చుకున్నాడు. ఆయన ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అర్థండి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మనం అందరము కూడా ఆ యెరికోలో కొర ప్రాణముతో కొట్టబడి పడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళి కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రము చేయలేనటువంటి పని, ఆచారాలు చేయలేనటువంటి పని మన ప్రభువైన యేసుక్రీస్తుని చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? ఏ స్థితిలో ఉన్నాడు? వస్త్రాలు లేదు, ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అన్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. గాయాలు పాలైపోయాడు, ఒంటరితనం అయిపోయాడు, నిస్సహాయపు స్థితిలో ఉన్నాడు. ఇంకెవరైనా వచ్చి సాయం చేస్తారా? నన్ను ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఎవరైనా నన్ను లేపగలుగుతారా? ఆయన కళ్ళ ముందే చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆయన రోడ్డు మీద నుంచి పక్కన చూసి చూడకపోయినటువంటి కొంతమంది వెళ్ళిపోతున్నారు. అయ్యో, మొన్నే బాగుండేవాడు కదా, మొన్న కిందటిసారి నేను పనాల దగ్గర చూశాను కదా, ఈయన బాగానే ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఎలాగున్నాడు అనుకోండి. చూసి మానవుని యొక్క నైజం ఏంటో తెలుసా? ఏమంటారు? కానీ ఒక సమరయుడు గాడిద మీద ప్రయాణమైతూ వెళుతుండేటప్పుడు ఆయన కనుదృష్టిలో పడ్డాడండి. ఈయన హల్లెలూయా పిల్లరా. ఒకటి ఆయన చూచాడని రాయబడింది అక్కడ. చూచి ఊరుకున్నటువంటి దేవుడా, చూచి ఊరుకున్నటువంటి దేవుడా. పతనమైపోయావా? దిగజారిపోయావా? కొట్టబడ్డావా? నిందించబడ్డావా? అవమానాలు పాలైపోయి కొట్టి మిట్లాడుతున్నట్టు నిన్ను చూసి దేవుడు ఊరుకోక తన వాహనము దిగాడని వాక్యంలో రాయి ఉంటుంది. ఏం చేశాడంటే వాహనమును దిగి వచ్చాడంటే సింహాసనాన్ని విడిచిపెట్టొచ్చాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చారు, మనలాంటి వారందరి కొరకు దేవుడే నరావతారుడుగా వచ్చి పిల్లరా చూచి ప్రయాణికుని పట్ల చెప్పాలి, ప్రయాణికుని పట్ల చాలి పడ్డాడన్న. అంటే రక్షణ దేవుని యొక్క జాలిలో పుట్టుకొని వచ్చినదే. రక్షణ అనేది దేవుని యొక్క జాలిలో పుట్టుకొచ్చేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించటం కొరకై దేవాది దేవుడు, దేవునితో సమానుడుగా ఉన్నటువంటి ఈయన దాసుని స్వరూపం దాల్చి తనను తాను రిక్తునిగా చేసుకొని రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తమ్ముడా, చెల్లెళ్ళ, ఇక్కడ మనం చూస్తే ఆ ప్రయాణికుని పట్ల జాలిపడి ఊరుకున్నాడా? ఊరుకున్నాడా? దగ్గరగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? చూచాడు, వాహనం దిగాడు. ఏం చేశాడు తెలుసా? దగ్గరగా వచ్చే దేవుడు, నేను వస్తే నన్ను అక్కున నా దగ్గరకే వచ్చేసినటువంటి దేవుడు కావాలి నాకు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? ఈ యేసయ్యను చూసారా? చూసి ఊరుకోడు, దిగిపోతాడు. దిగిపోతాడా? ఆగిపోతాడా? దిగిపోయి దగ్గరగా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన దగ్గర 2 రకాలైనటువంటి వైద్యం చేసే విధానం ఉంది. ఏం చేస్తాడు? మైకిల్ ఏం చేస్తాడు? దగ్గరగా వచ్చినటువంటి ఎవరి దగ్గరికి? మన అంశంలో మనం ప్రయాణికుడు అని పెట్టుకుందాం. ఈయనకి దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తి ఏమో ప్రయాణికుడు. మొదటి వ్యక్తి ఎవరు వచ్చారు ఆ దారిలో నుంచి? చెప్పాలి మీరు. యాజకుడు, ఓకే, కరెక్ట్. రెండో వ్యక్తి లేవీయుడు. అంటే ధర్మశాస్త్రం వచ్చింది, ఆచారాలు వచ్చింది. చెప్పాలి,
పక్కకి వెళ్ళిపోయింది అవన్నీ. కానీ ఒక ఆయన వచ్చాడు, సమరయుడు వచ్చాడు, చూచాడు, దగ్గరకు వచ్చాడు, జాలిపడి ఆయన చేయవలసినటువంటి వైద్యం చేశాడండి. ఏ వైద్యం చేశాడో తెలుసా? నూనె. ఏముంది ఆయన దగ్గర? యాజకుడి దగ్గర లేదు, ఆచారాల దగ్గర లేదు. ఏది? నూనె, ద్రాక్షారసము తీసి. ఎవరు? సమరయుడు. ఎవరా సమరయుడు? యేసు క్రీస్తు ప్రభువారు. ఆ సమరయుడి దగ్గర ఏముందో తెలుసా? ద్రాక్షారసం ఉంది ఆయన దగ్గర. ద్రాక్షారసం దేనికి గుర్తో తెలుసా? యేసు క్రీస్తు శిలువలో కాడ్చినటువంటి రక్తం. ఆ రక్తము చేత గాయాలు పాలైపోయి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కడిగి బాగు చేసి, యేసు క్రీస్తు రక్తం మనకేం చేస్తుంది తెలుసా? ప్రతి పాపము నుంచి మనల్ని కడుగుతుందండి. ఎవరి దగ్గర ఉందా? ఈయన దగ్గర ఏముందో తెలుసా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే యోహాను సువార్త కాదు, యోహాను పత్రికలు ఉంటుందమ్మా. మీరు సువార్తలు ఎత్తుకొద్దు. పేజీ నెంబర్ చెప్పండి. 220వ పేజీలో 1:7 వచనమ్మా. అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా ఎలుగులో నడిచిన ఎడ్లగా. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ద్రాక్షారసం యేసుక్రీస్తు యొక్క రక్తానికి గుర్తు. ఇప్పుడు కొర ప్రాణములో ఉన్నటువంటి వ్యక్తికి, దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తికి ఏమిచ్చాడు తెలుసా? ద్రాక్షారసం. ఇంకొకటి ఉంది ఆయన దగ్గర, నూనె. పరిశుద్ధాత్మకు గుర్తు. ద్రాక్షారసం యేసుక్రీస్తు యొక్క రక్తానికి గుర్తు. చేత తన రక్తము చేత కడిగి ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో కడవరకు కూడా నిలబడ్డానికి, నడవటానికి పరిశుద్ధాత్మ అనబడినటువంటి నూనెనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము పశ్చాత్తాపం పడడం నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు భక్తి మార్గంలోనికి నడిపించడానికి ప్రేరేపిస్తాడు. మనల్ని ప్రార్థన అనుభవంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ద్రాక్షారసం చేత, నూనె చేత ఆయన్ని స్థిరపరిచిన తర్వాత తన వాహనాన్ని, ఎవరి వాహనాన్ని? సమరయుని యొక్క వాహనము. ఆ వాహనం మీద ఈయన్ని అమాంతంగా ఎత్తుకొని, ఆ వాహనం అంటే సమరయుడి యొక్క అల్లడదో తెలుసా? తన స్థానాన్ని విచ్చేశాడు. ఏ స్థానాన్ని ఇచ్చాడు? తన స్థానము, తన వాహనము మీద ఈయనకి ఎక్కించాడు. అంటే ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి, ఎంత చాలి కలిగినటువంటి దేవుడండి. అంటే ఇప్పుడు మన స్థానం ఎలాగొచ్చిందో తెలుసా? ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. తాను ఉన్నటువంటి స్థలంలో మనల్ని పెట్టి మన స్థలంలో ఆయన మరణించాడు. పిల్లరా, మన కొరకు ఆయన కొట్టబడ్డాడు, మన కొరకు అవమానపరచబడ్డారు, మన కొరకు శిలువ మీద వేలాడి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి పిల్లరా, ఆయన మాత్రమే ఆరాధనకి అర్హుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి స్థానాన్ని ఇచ్చాడు? కొర ప్రాణంతో ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు, గాయాల చేత ఉన్నాడు, నిస్సహాయత స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ స్థానాన్ని ఇచ్చాడండి. ఎంత గొప్ప ధన్యత మనకి. ఆ యొక్క ఎరుకో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులమే మనకి దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప భాగ్యం, తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే భాగ్యం మనకి దేవుడు ఇప్పుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయనకు ఆ వాహనం మీద కూర్చోబెట్టి ఏసైకి ఏంటి ఉంది వాహనం? ఏ వాహనం ఉంది? ఆ వాహనం మీద కూర్చోబెట్టి ఈయనకి తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? పూట కూలివాని విల్లు. ఏ ఇల్లు? పూట కూలివాని ఇల్లు. పూట కూలివాడంటే సేవకుడు. పూట కూలివాని ఇల్లు అంటే దేవుని యొక్క మందిరము. ఇది పూట కూలివాని అంటే ఇల్లు అంటే ఆయన ఇంటిని సంరక్షించుకోవలసినటువంటి సేవకుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమరయుడు తన వాహనం మీద నుంచి దిగి తన వాహనం మీద ఎక్కించుకొని ఏంటికి తీసుకెళ్తున్నాడు? ఏంటికి తీసుకెళ్తున్నాడు? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మీకు ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడికి తీసుకొచ్చారు మిమ్మల్ని? ఎక్కడ తీసుకొచ్చారు చెప్పాలి. పూట కూలివాని విల్లు. చెప్పండి, సంఘం అంటే పూట కూలివాని విల్లు. ఆ ఇంటికి తీసుకొచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా, పూట కోని వాని యొక్క విల్లు ఇక్కడ ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరుంటారు చెప్పండి? పూట కోని వాని ఇంట్లో గాయాలు పాలై జీవితాలు సరిలేక సాతాను కబంధస్తాలు నలిగిపోయినటువంటి వారిని తీసుకొచ్చి ఇంట్లోనే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేపడ్డావు ఒకప్పుడు? నువ్వు నీ గత జీవితం వైపు వెనక్కి వెళ్తే ఆయన తోలుకొని వచ్చి ఎక్కించుకొని వచ్చి ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దేవుని వీళ్ళు పూట కూలివాడైన ఆ యజమానుడి కింద సేవకుడు ఎలాంటి వాడు? కూలివాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఇంటిలో ఎలాంటి వైద్యం చేయించుకొని వచ్చినటువంటి వారు తెలుసా? మీకు అందరికి వైద్యాలు జరిగింది. ఏం జరిగింది? ట్రీట్మెంట్ అయింది. ఎవరి ద్వారా? సమరయుడు ద్వారా. దేని ద్వారా? నూనెతోటి, ద్రాక్షారసంతోటి మీరు వైద్యం చేయబడి ఈ ఇంటిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చి ప్రభువు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలాంటి వారు ఉండాలి? ఎలాంటి వారు ఉంటారండి ఇక్కడ? బాబు, ఎలాంటి వారు ఉంటారు ఇక్కడ? వాక్యంలోకి రండి, దగ్గరగా ఉన్నారు మీరు. ఎలాంటి వారు ఉంటారు ఇక్కడ? ఇంకా దగ్గరలో ఉన్నారు. అదండి, ప్రైజ్ గాడ్. పాయింట్లోకి వచ్చి ఏ చికిత్స జరిగింది? నూనెతోటి, ద్రాక్షారసంతో బాగుపరచబడినటువంటి వారు ఇంట్లో ఉంటారు. అల్లర్లు, గొడవలు, అబద్ధాలు, వీళ్ళ మీద వాళ్ళ మీద సాకులు చెప్పడాలు లేకుండా ఉన్నటువంటి స్థలం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ముగిస్తున్నాను. ఆ పూటు కూలవాడి దగ్గరికి వచ్చి అక్కడ ఉంటుంది 2 దేనారాలు ఇచ్చారంటండి. అక్కడ ఉంది, చదువు లూకా సువార్త. మరునాడు అతడు, ఇంకా ముందుకు చదవండి, ముందుకు చదవాలి. పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివానింటికి తీసుకొని పోయి, ఇదిగా ఈ యొక్క సమరయుడే ఈ యొక్క గాయాలు పాలైనటువంటి వ్యక్తికి పరామర్శించడమే కాకుండా ఆ పూట కూలివానితో కూడా చెప్తున్నాడు. 2 దేనారాలు ఇచ్చాడు ఆయనకి. ఎన్ని ఇచ్చాడు? ఈ 2 దేనారుల చేత ఈయనకి నువ్వు పరామర్శించము. జాగ్రత్త వినండి, ఆగండి. ఎన్ని ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? సమరయుడేమో తన పక్కన ఉన్నటువంటి సంచిలో నుంచి 2 దేనారాలు ఇచ్చారు. ఎవరికి? పూటకొలువాడంటే సేవకుడు. ఎవరి కోసం ఇస్తున్నాడు? ఎవరి కోసం ఇస్తున్నాడు? గాయాలు పాలై కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తికి
ఖర్చు పెట్టమని సేవకుడికి చెప్పాడు. అంటే సేవకుడు ఏం చేయాలి? ఇప్పుడు 2 దేనారాలు ఖర్చు పెట్టాలి. 2 దేనారాలు అంటే బైబిల్ గ్రంథంలో 2 ఉంది, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 పుస్తకాల చేత, ఈ 2 గ్రంథాల చేత, మొత్తము 66 పుస్తకాల చేత, పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27 పుస్తకాల చేత వాళ్ళకి ఏం చేయాలంట? ఏం చేయాలి? పరామర్శించాలి. ట్రీట్మెంట్ ఆయన చేశాడు. ఎవరు చేశారు? వైద్యం చేసే పని అయింది. ఎలాంటి వైద్యం బాబు? ఎలాంటి వైద్యం తెలుసా? ఎలాగుంటుంది తెలుసా? దేవుని యొక్క ట్రీట్మెంట్ ఎలాగుంటుందంటే, కూతురు లేదు, తల్లి లేదు, భార్య లేదు, కొట్టడము, తిట్టడము. అలాంటి వ్యక్తుల యొక్క గుండెకాయను దేవుడు ఏం చేశాడు తెలుసా? గొర్రెపిల్ల స్వభావం, పంది లాంటి గుండెకాయ. ఎక్కడ తాగితే అక్కడ పడుకోవడం, ఎక్కడ తాగితే అక్కడ పడుకోవడం, ఏ ఆటోలో పడుకుంటాడో తెలియదు, ఏ కాలంలో ఉంటాడో తెలియదు. ఒక 4 మోసుకుంటా అంటే ఏ గుండెకాయ వాడదే బాబు? చెప్పండి నాయన బాబు, యవనస్తులారా, ఎలాంటి గుండెకాయ నాయన నీది? చెప్పాలి. రోడ్ల మీద వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులకు కొట్టి వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొని తాగి మరి అదే రోడ్డు మీద పొరిలేవాడివి. ఏమైందో? ఒక వైద్యుడు చికిత్స చేశాడు, ఒక వైద్యుడు బాగు చేశాడు. భార్యను ఎలాగ చూడాలో, తల్లిని ఎలా గౌరవించాలో, సమాజంలో ఎలా బ్రతకాలో ఆ వైద్యం చేసినటువంటి బిడ్డలందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చి పడేశారు తెలుసు? ఆయన ఈ ఇంట్లో పడేశాడు. పడేసి ఏమిచ్చాడో తెలిసిందిగా 2 దేనారాలు. ఏ 2 దేనారాలు ఖర్చు పెట్టే వాళ్ళకి? అయ్యా నేను అనుకుంటున్నాను, నువ్వు బాగానే అప్పగించావు నాయన, వీరందరికి బాగానే చికిత్స చేశావు. మరలా కొంతమంది వారు పాత బ్రతుకుల వైపు పరిగెడుతున్నారు నాయన, మళ్ళా పాత అలవాట్ల కోసం వెళ్తున్నారు నాయన. కష్టం కదా? దినదినము కాయాలి. ఏం చేయమన్నాడు? పరామర్శించు అనే మాటకి 2 అర్థాలు. ఏమన్నాడు అక్కడ ఉంది వాక్యంలో? ఏముంది అక్కడ? పరామర్శించమంటే 1, ఆ వ్యక్తికి ఉపకారం చేయాలి. ఎంతవరకు? ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఆయనకి వైద్యం చేసుకొచ్చి ఈ యొక్క పూటకాలు వాని యొక్క ఇంట్లో పెట్టాడు. ఆయన కింద ఖర్చు పెట్టమని ఇది ఇచ్చాడు 2 దేనారాలు. ఆయనకి ఏం చేయాలి? నేను ఆయన బ్రతుకున్నంత వరకు, నేను బ్రతుకున్నంత వరకు ఏం చేయాలి? పరామర్శించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపకారం చేయటం. ఎవరికైందా? ఎవరికి ఉపకారం చూపించాలి చెప్పండి? నా ముందున్నట్టుండి మీకు అందరికీ కూడా పరామర్శించడం అంటే నా బ్రతుకు దినములంతా కూడా చెప్పాలి. మీరు తిట్టినా, అసహించుకున్నా, ఏదనుకున్నా నీకు ఏం చేస్తూనే ఉండాలి సేవకుడు? చెప్పండి. నాకు దేవుడు ఒక స్వభావం ఇచ్చాడు. ఏ స్వభావం అంటే నిన్ను కొట్టేవాడికి, తిట్టేవారికి, నీ మీద సనిగేవారికి, మీరు చెప్పుకునేవారికి నువ్వు ఉపకారం చేయటమే పని నాయన. ఒక ఉపమానం చెప్తారు వినండి, ఒక కథ. ఒక రోజున ఒక వ్యక్తి నది పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ. ఒక తేలు ఆ నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఈ వ్యక్తి చూసి ఏం చేశాడంటే దాన్ని కాపాడాలనుకొని చేయి పట్టి పైకి లేపితే దాని స్వభావం ఏమిటి? తేలుకున్నటువంటి స్వభావం ఏమిటి? కొట్టడం. కానీ ఈయనకున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? రక్షించడం. దేవునికి స్తోత్రం. ఉపకారం చేయటము. నిన్ను కుట్టేవారిని, నిన్ను తిట్టేవారిని, నీ గురించి వెనకాల చెప్పుకున్నటువంటి వారికి నువ్వు చూపించవలసింది ఒకే ఒక రూపమునైనా. ఏది? ఉపకారం చేయి. నాకు దేవుడు ఒక వృత్తి ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఉపకారం చేయి. పరామర్శించటం అంటే ఒకటేమో ఉపకారం చేయటము, పరామర్శించటం అంటే వారికి జాగ్రత్తగా చూసుకోవడం. ఏ అర్థాలు వచ్చింది?
మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మీ బుక్స్ ఏదో చదివించి ఒకసారి తిప్పితే పరామర్శించడానికి అర్థం ఏంటని మీకు తెలుసుకుంటే, ఒకటేమో ఉపకారం చేయటం, రెండోదేమో మాకు దేవుడు 2 దేనారాలు ఇచ్చారు, వచ్చేవారికి ఇంకా చెప్పాలి ఉపకారమే చేయాలి వాళ్ళకి, అపకారం చేయకూడదు సేవకుడు ఎప్పుడు కూడా సంఘానికి. ఒకటేమో పరామర్శించడం అంటే చెప్పాలి మార్కు, నువ్వు బ్రతుకున్నంత వరకు, నువ్వు సంవత్సరానికి ఒకసారి వచ్చినా పోయినా ఏం చేయాలి నీకు? నేను నానా పండ్రా, మీరు ఎప్పుడు మీకు అవసరతలు ఉంటే మీరు వస్తున్నారా అన్నాను ఏ రోజైనా, ఎప్పుడైనా అన్నా? మన పిల్లలు కనుక అలాగ మనం ఇంట్లో ప్రవర్తిస్తే అలాగ అనగలమా? వెళ్ళిపోండ్రా, వద్దురా, పోన్రా మీరు అనగలమా? ఒకటి పరామర్శించడం అంటే ఉపకారం. ఎవరికి చేయాలంట చెప్పండి? ఆల్రెడీ వైద్యం చేసుకుని వచ్చినట్టు వారు పేషెంట్లు. ఏ వైద్యం జరిగిందో తెలుసా? హార్ట్ సర్జరీలు అయింది మీకు. ఏ సర్జరీలు? గొర్రెపిల్ల గుండెకాయ పెట్టేశారు ఇప్పుడు తీసి. మీకు ఏం చేశాడు ఆయన? చెప్ప, రాతి గుండెను తీసివేసి, కఠిన హృదయాలను తీసివేసి మాంసపు హృదయం మీలో పెట్టాడు. తనకున్నటువంటి జాలి, తనకున్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి చూపులే దేవుడు మనకిచ్చాడు. ఎలాగా? ఆయనలాగా మనం చూస్తాం, ఆయనలాగా ఆలోచిస్తాం. ఎందుకో తెలుసా? మన గుండెగా ఆయన మార్చాడు కాబట్టి ఆయనలాగా మాట్లాడతాం. పరామర్శించడం అంటే ఉపకారము. 2 జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఎలా చూసుకోవాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఇది ఎక్కడ వస్తుందో తెలుసా? కాపర్ల దగ్గరికి వెళ్తే వస్తుంది. ఇది గొర్రెలు కాచుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్తే, ఏం బాబు ఉందా లేదా, ఆ నల్ల మచ్చలు దొందు కనిపించడం లేదు. కాపరి ఏం చేస్తాడు? ఏ గొర్రె స్వభావం ఆయనకి బాగా తెలుసు. ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క స్వభావం ఉంది. ఏంటి జీరలుగా ఉన్నటువంటి గొర్రె పిల్ల కంటే ప్రతి ఒక్కరి గురించి ఒక కాపరి తెలుసుకోవాలి. వాడిని ఏం చేయాలంట? జాగ్రత్తగా. నువ్వు బల్లెంతో పడవచ్చు, పొడిచినా నీకు ఎవరికి అప్పగించాలో తెలిసే తీసుకెళ్ళి తిన్నగా తీసుకెళ్ళి రేపు న్యాయాధిపతి దగ్గర నువ్వు పొడుస్తుంటావు. యేసు ప్రభు వారికి సిలువలు ఎలాగైతే పొడిచారా, మన స్వభావం అలాంటిది కాదు. పొడిస్తే నేను సేవకు అవసరం లేదు, ఆయన అనిస్తారు, బాబు నువ్వు వాళ్ళకి పొడిస్తే నువ్వు నాకు అవసరం లేదు. కాబట్టి తనకు అప్పగించబడినటువంటి వైద్యం చేసి హార్ట్ సర్జరీలు అయినటువంటి వ్యక్తులందరికీ వారు గుండె బలపరచబడ్డానికి, వాళ్ళు వైద్యం నుంచి బాగా కోలుకోవడానికి ఏది ఖర్చు పెట్టమన్నాడు? ఎన్ని ఇచ్చారండి? ఇంకా నువ్వేవైనా ఖర్చు పెడతాయి అన్నాడు. ఇంకా అక్కడ ఏమన్నాడు? ఇది కాకుండా ఇంక పాస్టర్ గారికి ఇంకేది ఉంటుందంటే కాయ కష్టం, రూపాయి పాపాయి మన భాషలో. అది కూడా నీ పిల్లల అవసరతల కంటే, వారి చదువుల కంటే, నీ గృహ అవసరతల కంటే, నీ గృహ నిర్మాణం కంటే, నీ సోకులు సర్దాల కంటే, నా పని కోసం నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి దానికి నేను వస్తాను, అది నేను తీర్చేస్తాను. ఈ వాక్యం అంతట్లో నాకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? దేవుణ్ణి చాలి. చక్రీయ గ్రంథంలో ఏముంటుందో తెలుసా? నేను వారి అట్లా చాలి పడతాను. అవును, ఆ యొక్క త్రోవ పక్కల్లో పడి ఉన్నటువంటి సి మైనర్ పట్టుకో, ఆ వ్యక్తి పట్ల ఏం చూపించాడు తెలుసా? చాలి చూపించాడు. గాయాలతో త్రోవలో పడి ఉండగా జాలి